Okay, good morning students. Today we will discuss half wave rectifier and also full wave rectifier and their efficiencies. Okay, half wave rectifier. Before that, what is meant by rectifier? So it is a device which converts AC into DC current. That is called rectifier. So rectifier means it is a device which converts AC into pulsating DC. Okay. అంటే ఇక్కడ రెక్టిఫైర్ అనేది మనకి డైరెక్ట్ డీసీ వదలన పల్సెస్గా ఇస్తున్నాం మనం, పల్సేటింగ్ డీసీ అంటాం దాన్ని మనం. సో రెక్టిఫైర్ ఈజ్ ఏ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఏసీ ఇంటూ డీసీ ఈజ్ కాల్డ్ రెక్టిఫైర్. ఓకే, సో diode acts as a rectifier. Semiconductor diode acts as a rectifier. Okay. And also, what is meant by rectification? What is meant by rectification? The process of conversion of AC signals into DC signals. Okay. That is called rectification. Okay. So, ikkada mano first of all, let us discuss half wave rectifier. Half wave rectifier అంటే ఏంట్రా, half of the AC input is converted into DC. Okay, half of the AC current ని ఏం చేస్తున్నాయి అంటే DCగా కన్వర్ట్ చేస్తున్నాయి. ఇన్పుట్లో ఉన్నటువంటి AC కరెంట్లో హాఫ్ మాత్రమే అవుట్పుట్లో డీసీగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లైక్ దిస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇట్ కన్సిస్టింగ్ ఏ transformer, that is a step down transformer. Okay, it consisting two coils. This is the primary coil, this is what secondary coil. In primary coil, AC voltage which is rectified is given. మనం ఏదైతే రెక్టిఫికేషన్ చేయాలో, ఏ ఏసీ కరెంట్ని డీసీగా కన్వర్ట్ చేయాలో ఆ కరెంట్ని మనం ఇక్కడ ఇస్తాం, ఇన్పుట్లో ఇస్తాం. ఓకే, దిస్ ఇస్ ద primary coil. Okay, Nana, this is what secondary coil. The secondary coil consists one semiconductor diode and one load resistance. Across the load resistance, okay, we will take output voltage. So ఈ output wave voltage ఎక్కడ తీసుకుంటారా, across the load resistance తీసుకుంటాం. This is the circuit diagram of half wave rectifier. Okay, ఇక వర్కింగ్ వచ్చేసి ఎట్లా వర్క్ చేస్తుంది. The AC current which is given to the primary coil, okay, so that is alternating current passing to the primary coil. So magnetic flux linked with the coil changes. So whenever the current passing to the coil, magnetic field will be produced around it. This magnetic field or magnetic flux linked with the secondary coil changes continuously because of variation of alternating current. సో ఈ కరెంట్ అనేది ఎవ్రీ సైకిల్లో కూడా చేంజ్ అవ్వడం వలన ఏమవుతుందిరా, సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది లింక్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, సెకండరీ కాయిల్ లింక్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. దెన్ ఆటోమేటిక్గా సెకండరీ కాయిల్లో ఈఎంఎఫ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఆ క్రియేట్ అయినటువంటి ఈఎంఎఫ్ కానీ కరెంట్ కానీ ఈ డయోడ్ కూడా ఫ్లో అవుతుంది. ఈ డయోడ్ ఏం చేస్తుంది, డయోడ్ విచ్ కన్వర్ట్స్ ఏసీ కరెంట్ ఇంటూ డీసీగా కన్వర్ట్ చేస్తున్నారు. ఓకే, సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కన్సిస్టింగ్ ఓన్లీ వన్ సింగిల్ డయోడ్ అన్న, దట్ ఈస్ డి. ఓకే, సో ఏం జరుగుతుంది అంటే వర్కింగ్ తీసుకుంటే ఇక ద ఏసీ కరెంట్ విచ్ ఈస్ గివెన్ టు ది ప్రైమరీ కాయిల్, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఏసీ సైకిల్, this is the alternating current or voltage. So current changes periodically vary with time in every half cycle లో కూడా ఏమవుతుందిరా, దాని యొక్క డైరెక్షన్ అనేది కంటిన్యూగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో
ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏసీ కరెంట్ ప్రైమరీ కాయిల్ ఇచ్చామనుకుందాం. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఏసీ కరెంట్. సో ఈ ఫస్ట్ హాఫ్ ఏమవుతున్నాయంటే సో 0.8 పాజిటివ్, ఇది పాజిటివ్ సైకిల్ కాబట్టి ఇది పాజిటివ్ అయినా ఇది నెగిటివ్ సైకిల్, ఇది పాజిటివ్ సైకిల్. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఏసీ సైకిల్ సో టెర్మినల్ ఏ అట్ పాజిటివ్, బి అట్ నెగిటివ్ దగ్గర ఉంటుంది. ఓకే, సో ఏ టెర్మినల్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ దేనికి కనెక్ట్ అయిందిరా? ప్రైమరీ కాయిల్. ఏమవుతుంది? దిస్ ఇస్ ద పీ టైప్ సెమీ కండక్టర్, దిస్ ఇస్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. సో ఇక్కడ ఈ పాజిటివ్ టెర్మినల్ కనెక్టెడ్ విత్ పాజిటివ్ సైడ్ ఆఫ్ ద సెమీ కండక్టర్ కాబట్టి, అంటే పీ టైప్ సెమీ కండక్టర్ కి పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ అయింది అనుకోండి, పాజిటివ్ కి ఇది డయోడ్ ఏ బయాస్ లో ఉంటుందా? దెన్ డయోడ్ is said to be forward bias. Okay, circuit offers low resistance, then it conducts electric current. So the flow of current like this in the direction from C to B. ఈ డైరెక్షన్ లో C ఇంకా B కి వెళ్తుంది అన్నమాట. C ఇంకా B కి అనేది ఏ కరెంట్ అన్న పల్సేటింగ్ DC కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకే, the output is measured across the load resistance. సో మనకి వేవ్ ఫామ్ అనేది ఫార్వర్డ్ బయాస్ లో ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్ సైకిల్ కి డయోడ్ ఈజ్ సెడ్ టు బి ఫార్వర్డ్ బయాస్ కాబట్టి అవుట్పుట్ లో వేవ్ ఫామ్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఏ డైరెక్ట్ డిసి, ఇట్ ఈస్ ఏ పల్సేటింగ్ డిసి. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతాయంటే నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద ఏసీ ఇన్పుట్, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద ఏసీకి ఏ అట్ నెగిటివ్ అవుతుంది నానా, బి అట్ పాజిటివ్ అవుతుంది. ఏ టెర్మినల్ అట్ నెగిటివ్ అవుతుంది. సో నెగిటివ్ పాజిటివ్ కి కనెక్ట్ అయింది కాబట్టి, అంటే నెగిటివ్ అనేది దేనికి కనెక్ట్ అయిందిరా? డయోడ్ యొక్క పాజిటివ్ టెర్మినల్, అంటే పీ టైప్ సెమీ కండక్టర్ కనెక్ట్ అయింది కాబట్టి దెన్ ద డయోడ్ ఇస్ సెడ్ టు బి రివర్స్ బయాస్. The diode is said to be reverse bias. So it offers very high resistance and it does not conduct. So second half cycle ki current అనేది రాలేదు, output లో current అనేది లేదు, like this a gap is there. Okay, that is for full cycle అయితే ఎంత ఇది 2 pi కాబట్టి half cycle is pi. Next pi to 2 pi అనేది there is no current or there is no voltage. Okay, నెక్స్ట్ హాఫ్ సైకిల్ కి మళ్ళీ ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అవుతుంది, మళ్ళా నెక్స్ట్ హాఫ్ సైకిల్ ఇది కండక్ట్ చేస్తుంది. హవెవర్ హాఫ్ ఆఫ్ ద ఏసీ ఇన్పుట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అవుట్పుట్. సో ఎఫిషియన్సీ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఈస్ నియర్లీ 40.6%. ఓకే, సో ఆ ఎఫిషియన్సీ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామన్నా. బేసికల్లీ డెరివేషన్ అనేది మనకి అవసరం లేదు, అయినా ఒకసారి మీరు చెప్తాను మీకు ఫార్ములాస్, మెయిన్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలన్నా. మెయిన్ ఫార్ములాస్ అసలు ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటంటే ఎఫిషియన్సీ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ efficiency of half wave rectifier. So eta is equal to output DC power by input. Basically efficiency అంటే ఎప్పుడు కూడా output by input ననా input AC power. సో అవుట్పుట్ DC పవర్ ఫార్ములా ఏంటంటే P is equal to I square RL కదరా. ఓకే, దిస్ ఇస్ ద లోడ్ రెసిస్టెన్స్. RL is what? లోడ్ రెసిస్టెన్స్ అనా. ఓకే, దిస్ ఈస్ IDC అనొచ్చు, లేదంటే I యావరేజ్ వాల్యూ అనొచ్చు, I మీన్ వాల్యూ అనొచ్చు. ఓకే, ఇక్కడ మనకి నేను IDC ఎంత అంటే I mean ఎంత వస్తుంది అంటే I mean is equal to mean value I is equal to, so that is I naught by pi naught. That is the formula, derivation కూడా ఉంది నా. So I mean is equal to, I mean అంటే IDC era, I mean is equal to I naught by pi. I naught is the peak value of AC.
peak value number. This is what peak value of AC current. I mean is what is I not paper. అట్లాగే this is PDC ఫార్ములా అవుట్పుట్ DC పవర్. అట్లాగే ఇన్పుట్ AC పవర్ వచ్చేసి ఇన్పుట్ AC పవర్ is equal to IRMS square RL plus RF. RL plus RF ననా ఇక్కడ RL అనేది లోడ్ రెసిస్టెన్స్ ఇన్పుట్ కాబట్టి సో మనకి టోటల్ పవర్ అనేది కన్సిడర్ చేస్తానా టోటల్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేస్తానా సారీ RL is the load resistance and RF is the forward resistance of the semiconducting diode. Forward resistance. Okay. So forward bias లో బేసికల్ గా మనం కండక్ట్ చేస్తాం కాబట్టి సర్క్యూట్ ఆఫర్స్ వెరీ లో రెసిస్టెన్స్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ RF is very low. Okay. RF is the forward resistance. This is the PDC and PAC nana. Then so efficiency formula lo substitute chestana manam idi the efficiency of a rectifier eta is equal to so here output DC power ante so I square that is దీని మీద I mean అంటారా RL by that is input వచ్చేసి input AC IRMS square RL plus RF. ఓకే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను I mean అంటే I naught by pi అట్లాగే IRMS అంటారా I naught by 2 ఫార్ములా అనేది RMS వాల్యూ ఆఫ్ కరెంట్ IRMS ఈక్వల్ టు I naught by 2 మనకి AC కరెంట్ లో వస్తుందనా అది ఫుల్ సైకిల్ కి వచ్చేసి IRMS ఈక్వల్ టు I naught by √2 అక్కడ మీన్ వాల్యూ 2 I naught by pi అక్కడ మీన్ వాల్యూ 2 I naught by pi నా ఇక్కడ ఓన్లీ I naught by pi ఎందుకంటే అక్కడ ఫుల్ సైకిల్ ఇక్కడ హాఫ్ సైకిల్ అక్కడ డబుల్ అవుతుంది ఇక్కడ హాఫ్ I naught by pi ఓకే అక్కడ IRMS అంటే I naught by √2 ఇక్కడ జస్ట్ IRMS అంటే I naught by 2 I naught by 2 నా ఇక్కడ ఇది ఫుల్ సైకిల్ ఇది హాఫ్ సైకిల్ కాబట్టి హాఫ్ ఏ రెక్టిఫైర్ కదా హాఫ్ ఆఫ్ ద AC ఇన్పుట్ కన్వర్ట్ ఇంటూ DC కాబట్టి సో ఇక్కడ IRMS వాల్యూ I naught by 2 ఓన్లీ ఓకే ఇప్పుడు ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తారా eta ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు I మీన్ అంటే సో I naught by pi హోల్ స్క్వేర్ అనా I naught స్క్వేర్ pi స్క్వేర్ ఇంటూ RL డివైడెడ్ బై IRMS వాల్యూ I naught by 2 హోల్ స్క్వేర్ మీన్స్ I naught స్క్వేర్ బై 4 ననా into RL plus RF. So I naught square getting cancelled out. Next 4 by pi square RL by RL plus RF. Okay Nana? Okay. So therefore eta is equal to 4 by pi square. This is approximately 10 nana. 4 by 10 అంటే 0.4. Accurate value 0.406. So RL divided by ఇక్కడ RL కామన్ తీసుకున్నారా 1 plus RF by RL. RL getting cancelled. Okay. So ultimately ఇది రబ్ చేస్తున్నానా సో ఇక్కడ నుంచి ఈ స్టెప్ తర్వాత ఇది రాసుకోవాలి సో ఇక్కడ నుంచి నెక్స్ట్ eta ఈజ్ ఈక్వల్ టు 0.406 by 1 plus RF by RL. ఓకే దిస్ ఎఫిషియన్సీ మనకి పర్సంటేజ్లో కావాలంటే ఇంటూ 100%. అప్పుడు ఎంత అవుతుందా eta ఈజ్ ఈక్వల్ టు 40.6 డివైడెడ్ బై 1 ప్లస్ RF by RL. దిస్ ఈజ్ వాట్ ఎఫిషియన్సీ ఆఫ్ your rectifier. If RF forward resistance of the semiconductor diode is very small than that of load resistance,
లోడ్ రెసిస్టెన్స్తో కంపేర్ చేస్తే ఆర్ఎఫ్ వాల్యూ వెరీ వెరీ స్మాల్ అయితే కనుక దెన్ ఇదేంటి వెరీ వెరీ స్మాల్ కాబట్టి అంటే సపోజ్ 0.1/1000 అనుకోండి, ఆల్మోస్ట్ అది నెగ్లిజిబుల్. ఆల్మోస్ట్ అది 0.1/1000 అంటే అది ఎంత అవుతుంది, 1 × 10⁻⁻⁴ అవుతుంది. సో దెన్ నెగ్లెక్టెడ్, ద టర్మ్ టోటల్ టర్మ్ విల్ బి నెగ్లెక్టెడ్. ఓకే, RF/RL is neglected, then efficiency of half-wave rectifier is given by 40.6%. 40.6%. 40.6/1 is nothing but 40.6%. This is the efficiency of half-wave rectifier. Okay. Now ఇక్కడ I mean value I0/π, IRMS value I0/2, I0 అంటే peak value of AC nana. So వీడి I mean కి IRMS కి డెరివేషన్ ఉంది. బేసికల్గా మీకు అవసరం లేదు, ఓకే, గుర్తుపెట్టుకుని చాలు. కావాలంటే డెరివేషన్ కూడా చెప్తాను. ఓకే, రైట్ డౌన్. ఓకేనా? దిస్ ఈస్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ లోడ్ కరెంట్ ఆర్ మీన్ వాల్యూ ఆఫ్ లోడ్ కరెంట్. సో అవుట్పుట్లో వచ్చినటువంటి మీన్ వాల్యూ ఆఫ్ డీసీని, మీన్ వాల్యూ ఆఫ్ డీసీ కరెంట్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ. ఓకే, యావరేజ్ వాల్యూ ఆఫ్ లోడ్ కరెంట్ అన్నా, మీన్ వాల్యూ అన్నా, డీసీ కరెంట్ అన్నా, ఐడిసి అన్నా అంతా ఒకటేనా. యావరేజ్ వాల్యూ ఆఫ్ లోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా అండర్ ద కర్వ్ ఫర్ సైకిల్ టు దట్ బేస్. సో ఏరియా అండర్ ద కర్వ్ అన్న ఈ ఏరియా, సో ఈ ఏరియా అండర్ ద కర్వ్, ఈ ఏరియా మొత్తం కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ ద మీన్ వాల్యూ ఆర్ యావరేజ్ వాల్యూ. సో ద మీన్ వాల్యూ ఏరియా కావాలి అంటే మనకి, సో మనకి ఇక్కడ ఈ ఏరియాని క్యాలిక్యులేట్ చేద్దాం. ఏరియా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి ఏరియా బై బేస్ వేస్తే కనుక, బేస్ అంటే 0 to 2π ఒకసారి సైకిల్కి వచ్చి, మనకి ఒక సైకిల్కి వచ్చి ఒకసారి చూడండి, దిస్ ఇస్ టోటల్ ఏరియా, టోటల్ దిస్ ఈజ్ ఆల్సో ఏరియా. ఇక్కడ దాకా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఎటు లేదు కాబట్టి అఫ్కోర్స్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఐ మీన్ వాల్యూ. ఐ మీన్ వాల్యూ ఎంత రావాలి మనకి, ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఐ మీన్ ఈజ్ ఈక్వల్ టు I0/π. I mean is equal to 2, I mean equal to I0/π. మనకి మీన్ వాల్యూ ఆఫ్ ఏసీ, మనకి మీన్ వాల్యూ ఆఫ్ ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎంత వచ్చిందిరా, 2I0/π. అక్కడ ఫర్ ఫుల్ సైకిల్, ఇక్కడ హాఫ్ సైకిలే కాబట్టి అవుట్పుట్లో వచ్చేది హాఫే కాబట్టి జస్ట్ ఈ 2 ఉండదు, I0/π ఓన్లీ I0/π. ఓకే, ఇది ఎట్లా వస్తుందో ఒకసారి చెప్తాను చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. ఇది అయితే డెరివేషన్ అవసరం లేదు, ఫార్ములాస్ మెయిన్ ఇంపార్టెంట్. సో యావరేజ్ వాల్యూ ఆఫ్ లోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా అండర్ ద కర్వ్ ఫర్ సైకిల్, ఏరియా అండర్ ద కర్వ్ ఫర్ సైకిల్ టు బేస్ వేస్తే వచ్చేది మనకి యావరేజ్ వాల్యూ ఆర్ మీన్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనం యావరేజ్ వాల్యూ అంటే ద మీన్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ వాల్యూస్ కదా మనం అక్కడ తీసుకుని హాఫ్ సైకిల్కి తీసుకుంటాం. సో నేను ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ దీని ఏరియాని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి ఒకసారి. సో ఇక్కడ ఇన్స్టాంటేనియస్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు I0 sin ωt. ఆల్రెడీ డెరైవ్ చేసాము. I ఈజ్ ఈక్వల్ టు I0 sin ωt, E ఈజ్ ఈక్వల్ టు V0 sin ωt, E ఈజ్ ఈక్వల్ టు E0 sin ωt. ఏసీ కరెంట్స్లో వచ్చిందండి. I ఈజ్ ఈక్వల్ టు I0 sin ωt. దిస్ ఈజ్ నథింగ్ బట్ లోడ్ కరెంట్ ఆర్ DC కరెంట్. I ఈజ్ ఈక్వల్ టు I0 sin ωt, వేర్ I0 ఈజ్ ద పీక్ వాల్యూ. ఓకే, I0 ఈజ్ ద పీక్ వాల్యూ. సో ఏ రీజియన్లో ఉందా ఈ కర్వ్, ఎక్కడ మనకి IL వస్తుంది అంటే దట్ ఈస్ ద రీజియన్ 0 less than or equal to ωt less than or equal to π అంటే 0 to π రేడియన్ కరెంట్ మ్యాక్సిమం అటెండ్ అయింది. అఫ్ కోర్స్ కర్వ్ వచ్చింది, ఏరియా ఉంది. మరి ఫుల్ సైకిల్ కాబట్టి మనం అడిగింది ఇక్కడ ఏరియా అండర్ ద కర్వ్ ఫర్ ఫుల్ సైకిల్ టు దట్ బేస్ వేస్తే వచ్చేది ఐ మీన్ వాల్యూ. సో మరి ఈ రీజియన్లో దేర్ ఈజ్ నో ఏరియా, అఫ్ కోర్స్ దేర్ ఈజ్ నో కర్వ్. సో అంటే ఆ రీజియన్లో IL ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఈజ్ ఎక్కడ π less than or equal to ωt less than or equal to 2π. సో π కన్నా ఎక్కువ 2π కన్నా తక్కువ
ఈ రీజియన్లో మాత్రం కరెంట్ అనేది లేదు, ఎందుకంటే అవుట్పుట్ రాలే, అక్కడ మనకు అవుట్పుట్ అనేది రాలేదు. ఓకే, ఇప్పుడు మనం ఇన్స్టాంటేనియస్ కరెంట్ని ఈ లిమిట్స్లో మనం కంప్లీట్ ఫుల్ సైకిల్ 0 to 2πలో ఇంటిగ్రేట్ చేద్దాం కదా మనం. అప్పుడు మనకి సో ఏరియా అనేది వచ్చేస్తుంది. ఏరియా అంటర్ ద కర్వ్ ఫ్రమ్ 0 to 2π. సో IL ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ అదే మీన్ వాల్యూ కదా మనకు కావాల్సింది. దట్ ఈస్ మీన్ వాల్యూ ఇంటిగ్రల్ 0 to 2π ID of omega t రా, ID of omega t. IL అన్న ఒకటేనా, ఇన్స్టంటానియస్ కరెంట్. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 2π. ఏం చేస్తున్నాను రా, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాను. ఓకే, IL అంటే ఎంతనా, I0 sin omega t d of omega t. dt కూడా రాసుకోవచ్చు. ఓకే, డి థీటా కూడా రాసుకోవచ్చు. థీటా కాదు, నేను ఒమేగా టీ రాశాను. థీటా అన్న ఒమేగా టీ అని ఒకటే కదా, యాంగులర్ డిస్ప్లేస్మెంట్. థీటా ఈక్వల్ ఒమేగా టీ. ఓకేనా, సో ఇంటిగ్రేట్ చేద్దాం. I mean ఈజ్ ఈక్వల్ టు, సో నేను 0 to 2π స్ప్లిట్ చేస్తాను చూడరా. 0 to π I0 sin omega t d omega t ప్లస్ π to 2π. 0 to π, π to 2π, టోటల్ 0 to 2π కదా. I0 sin omega t d of omega t. ఓకే, ఇప్పుడు చూడరా, π to 2π, π to 2π IL వాల్యూ ఎంత, 0. సో ఇది 0. ఓన్లీ దీన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. సో I mean ఈజ్ ఈక్వల్ టు I0 కాన్స్టెంట్ అన్న బయట రాస్తున్నాను. ఇంటిగ్రల్ 0 to π sin omega t d of omega t. ఓకే, I0 ఇంటిగ్రల్ sin omega t రా, sin omega t dt అవుతుంది జనరల్లీ మైనస్ కాస్ omega t. ఇంతేనా. I0 is equal to integral sin omega t dt value minus omega t by omega na 0 to π. 0 to π na. Okay. Sorry na, this is integral sin omega t dt value only minus cos omega t. Π ledra, sorry. So I0 is equal, that is I0 integral sin omega t dt value minus cos omega t only 0 to 5 limits. Okay. So I0, so minus ఉంది కాబట్టి లోయర్ మైనస్ అప్పర్ రాస్తాను కదా. మైనస్ లేకపోతే కనుక ఇక్కడ అప్పర్ మైనస్ లోయర్ రాసేవాడు కాబట్టి డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో లోయర్ రాస్తే కాస్ 0 మైనస్ కాస్ 5. సో I0 cos 0 entra, cos 0 is nothing but cos 0 degree is nothing but 1 ana, 1 minus cos 5 వచ్చి minus 1 అవుతుంది. సో this is ఎంత plus 2I0 అయిందా. ఏంటిది I mean. ఓకే, this is sorry మీన్ కదా, ఏరియా అయింది. సారీ this is ఏరియా. ఏంటిది ఏరియా అండర్ ద కర్వ్. ఏరియా అనేది సో ఏరియా ఎంత వచ్చింది మనకి, ఏరియా అండర్ ద కర్వ్ వచ్చి 2I0 వచ్చిందండి. ఏరియా అండర్ ద కర్వ్ వచ్చి 2I0 వచ్చింది. మనకి మీన్ వాల్యూ కావాలి అంటే నేను మీన్ వాల్యూ I mean ఈజ్ ఈక్వల్ టు లేదా IDC ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో ఏరియా బై బేస్ ఫర్ ఫుల్ సైకిల్ అనా. సో IDC లేదా I mean ఏరియా ఎంత వచ్చిందా 2I0 డివైడెడ్ బై బేస్ ఎంతనా, ఇక్కడ నుంచి ఫుల్ సైకిల్కి 2π బేస్ 2 గెటింగ్ క్యాన్సిల్. సో I mean ఈజ్ ఈక్వల్ టు లేదా I average ఈజ్ ఈక్వల్ టు I0 బై π0.
Okay, this is the very most important, na? Okay, formula very most important. Derivation not required. Derivation not required. So input waveform is the input waveform na మనం mean value ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలా? ఏరియా అండర్ ద కర్వ్ ఫర్ సైకిల్ డివైడెడ్ బై బేస్ వేస్తే మనకి మీన్ వాల్యూ వస్తుంది ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం క్యాలిక్యులేట్ అండర్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తానన్నా. ఏరియా అండర్ ద కర్వ్ ఫ్రమ్ 0 to 2π రీజియన్ లో ఏరియా క్యాలిక్యులేట్ చేస్తాను. ఇక్కడ ఎటు ఏరియా ఈ రీజియన్ లో అసలు స్లోపే రాలేదు మనకి, ఇక్కడ కర్వే రాలేదు కాబట్టి అఫ్ కోర్స్ ఇక్కడ ఏరియా లేదు. ఈ ఏరియా మనకి క్యాలిక్యులేట్ సరిపోతుంది. ఓకే, ఇన్స్టాంటేనియస్ కరెంట్ I is equal to I0 sin omega t indicated the above equation within the limit 0 to 2π complete full cycle. Okay, area equal to 0 to 2π IL d omega t na. So IL is nothing but I0 sin omega t రాశాను. That is 0 to 2π I0 sin omega t d omega t. So area 0 to దీన్ని స్ప్లిట్ చేస్తాను, 0 to 2π స్ప్లిట్ చేస్తాను. 0 to π I0 sin omega t d omega t, π to 2π I0 sin omega t d omega t. ఓకే, ఆ వాల్యూ 0 అవుతుందనా. సింప్లిఫై చేస్తే ఇంటిగ్రల్ sin omega t dt వాల్యూ మైనస్ కాస్ omega t. సో దట్ ఈస్ అప్పర్ లిమిట్ టు లోయర్ లిమిట్ రాశాను. అల్టిమేట్ ఆన్సర్ వచ్చేసి ఏరియా వచ్చి 2I0 వచ్చింది. అండ్ ఫైనల్లీ I mean is equal to area by base. Ultimate answer I mean is equal to I0 by 5. Okay, write down nana. Okay nana. Next so next one RMS value. How to find out the RMS value of output waveform. RMS value of output waveform nana. So ఇక్కడ చూడండి ఒకసారి, this is output ra. Okay, this is what output nana. So output waveform consisting not only a DC current nana, AC currents also is there. ఇక్కడ AC components, ఇది పర్ఫెక్ట్ DC కాదురా, పల్సేటింగ్ DC. పల్సేటింగ్ DC అంటే ఇది AC వేవ్ లాగా వచ్చింది చూడండి ఒకసారి. అంటే the output waveform consists DC components and also AC components. Both are overlapping. Both are superimposing. Okay, this is the output waveform nana. Sorry, ఇక్కడ input and రాశాను by mistake. This is the output waveform nana. Okay, ఇప్పుడు చూద్దాం మనం RMS value of output waveform. So RMS value of output current తీసుకుంటే మనం. So IRMS అంటే ఏంట్రా? So what is meant by RMS current? Square root of mean of squares of instantaneous values of AC current or voltage for full cycle. For full cycle అంటే ఇక్కడ నుంచి ఎక్కడ దాకా? ఇక్కడ దాకా. That is the full cycle. 0 to 2π దాకా. ఓకేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ అన్నాడు కాబట్టి నేను ముందుగా ఇట్లా రాస్తున్నాను లాజికల్ గా. సో 1/2 స్క్వేర్ రూట్ అంటే 1/2. స్క్వేర్ రూట్ ఆఫ్ మీన్ అంటే టోటల్ బేస్ తో డివైడ్ చేస్తాం. దిస్ ఇస్ ద మీన్ డివైడెడ్ బై 2π. స్క్వేర్ రూట్ ఆఫ్ మీన్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ అంటే ఏంట్రా? ఇన్స్టాంటేనియస్ అంటే IL is equal to I0 sin omega t గా. సో స్క్వేర్స్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ currents or voltage whatever it for full cycle. సో దీన్ని నేను full cycle 0 to 2π తో ఏం చేస్తాను? ఇంటిగ్రేట్ చేస్తాను. సో d of omega t. ఓకే, 2π బయట రాస్తున్నాను. IRMS is equal to 1/2π. ఓకే, ఏంటి ఇక్కడ 0 to 2π. IL అంటే ఏంట్రా? I0 స్క్వేర్ sin స్క్వేర్ omega t d of omega t. ఓకేనా? ఓకే, నెక్స్ట్ whole to the power of 1/2 కామన్ అనా. IRMS is equal to అన్నిటి కూడా whole to the power 1/2 రాయాలి పైన పవర్ లో. 1/2π. ఓకే, సో
ఇంటిగ్రల్ 0 to 2 pi స్ప్లిట్ చేస్తాను 0 to pi I naught square sin square omega t d omega t plus pi to 2 pi I naught square sin square omega t d of omega t. Okay, whole to the power of 1 by 2. So now pi to 2 pi ఎంత అయితే 0 అక్కడ కర్వే లేదు. సో ఈ టర్మ్ మొత్తం కూడా 0 నేనా. దెన్ IRMS is equal to 1 by 2 pi I naught square కూడా బయట రాశాను బై పోతే ఇంక రిమైనింగ్ ఏముందా ఇంటిగ్రల్ 0 to pi sin square omega t d of omega t is there. ఓకేనా. స్క్వేర్ వాట్ పెడదాం whole to the power of 1 by 2. IRMS is equal to I naught square by 2 pi ఇంటిగ్రల్ sin square omega t రా ఏమవుతుందని ఇంటిగ్రల్ 0 to pi దీన్ని 1 minus cos 2 omega t by 2. ఓకేనా. ఈ టర్మ్ వరకు రాసాను sin square omega t ని ఇంటూ d of omega t. ఓకే, బాగానే ఉంది వరకు 1 by 2. ఓకే, ఈ 2 కూడా బయట రాసాను రా. IRMS is equal to I naught square by 2 into 2 4 pi. ఓకే, ఇది సపరేట్గా d omega t మల్టిప్లై చేస్తాను రా. 0 to pi d of omega t minus 0 to pi cos 2 omega t. ఓకేనా. ఓకే, whole the power of 1 by 2 రా. whole the power of 1 by 2. ఓకే, నెక్స్ట్ ఓకే చూడండి అబ్బా ఇక్కడ IRMS is equal to I naught square by 4 pi ఇంటిగ్రల్ 0 to pi dt అదో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ గెట్ క్యాన్సిల్ అవుట్ రా. సో ఒమేగా t ఒకసారి అప్పర్ లిమిట్ ఇంకోసారి లోయర్ లిమిట్ అంటే 0 కాబట్టి ఓన్లీ అప్పర్ లిమిట్ పై మైనస్ అరే ఇంటిగ్రల్ cos 2 omega t ని నేను ఏం రాస్తున్నాను అంటే ఇంటిగ్రల్ cos omega t ఏమవుతుందిరా సారీ d of omega t కూడా ఇక్కడ ఇంటిగ్రల్ 0 to pi cos 2 omega t dt వాల్యూ ఎంత అవుతుందిరా sin 2 omega t అంతే కదనా. sin 2 omega t లిమిట్స్ ఎంత ఉంటారా 0 to pi whole to the power of 1 by 2. అంతేనా, కరెక్టా. sin 2 omega t by 2 రా సారీ. ఓకే, sin 2 omega t by 2. ఓకే, కరెక్ట్ ఉందా. ఇంటిగ్రల్ cos omega t dt d omega t వాల్యూ cos ఇంటిగ్రల్ cos 2 omega t d omega t వాల్యూ ఎంత sin 2 omega t by 2 లిమిట్స్ 0 to pi. ఓకే, ఇప్పుడు రా I naught square by 4 pi minus 1 by 2 outside రాస్తాను రా. సో ఇది ఎంత అవుతుందిరా sin pi omega t పొజిషన్ ఒకసారి పై రాస్తే sin pi ఆల్సో ఏదో sin 2 pi ఎంత అవుతుంది 0 మైనస్ sin 0 అల్టిమేట్లీ ఈ టర్మ్ మొత్తం కూడా ఏమవుతుందిరా 0 అయిపోతుంది. మీకు ఆల్రెడీ తెలిసింది sin 2 omega t ఇనిషియల్ omega t ఒకసారి అప్పర్ లిమిట్ రాయాలి. sin 2 pi అవుతుంది, sin 2 pi sin 4 pi sin 6 pi ఆల్సో 0 నేనా మైనస్ sin 0 ఆల్సో 0 అల్టిమేట్లీ 0 is anything is 0 అల్టిమేట్లీ 0 అది. I naught square by 4 pi into pi
whole the power of 1 by 2. Pi getting cancelled. So ultimately I naught square by ఎంత ఇది 4 కదా రూట్ ఓవర్ 1 by 2 is nothing but root కదా బయటకు వస్తే IRMS is equal to I naught by 2. This is the very most important data. So RMS value of output current for half wave rectifier. For a half wave rectifier IRMS equal to I naught by 2. Okay, write down. Okay students, next ripple factor nana, ripple factor of half wave rectifier, so ripple factor of half wave rectifier. So ripple factor R is equal to the ratio of RMS value of AC components to that DC component. The ratio of RMS value of AC component to that DC components. IRMS value of AC component to that IDC component. That is nothing but a ripple factor. So మనకి ఇక్కడ IRMS value of AC component అంటే ఏంటి ఒకసారి చూద్దాం మనం. సో మనకి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో ఏమొచ్చింది అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ లైక్ దిస్. This is not a perfect DC. It consisting AC and DC components. AC and DC components are superimposed. Okay, it is not a direct DC. It is a pulsating DC. Pulses like this. Pulses. Discontinued pulses. So output of a rectifier output consisting number of AC components and number of DC components both are superimposed. రెండు కూడా ఏమైనా ఇక్కడ సూపరింపోజ్ అయ్యింది. AC ఉంది DC కూడా ఉంది. సో RMS value of total current is equal to RMS value of total current is equal to RMS value of total current is equal to RMS value of DC components plus RMS value of AC components. Okay, so RMS value of total current is equal to RMS value of DC component plus RMS value of AC component. That means IRMS is equal to IDC plus IRMS dash square. నేను దీన్ని IRMS dash square రాస్తాను. ఏంటది RMS value of AC components ని సో I dash square RMS రాశాను. ఓకేనా? సారీ దీనికి కూడా స్క్వేర్ రాస్తున్నాను. సో IRMS square is equal to IDC square plus IRMS square. So IRMS dash square is equal to ఏమవుతుంది IRMS square minus IDC square అవుతుంది. ఒకసారి చూడరా RMS value of total current is equal to for half wave rectifier RMS value of total current is equal to RMS value of DC components plus RMS value of AC components. Both are superimposed అయ్యిందనా. So that's why so the RMS value of total current IRMS square is equal to IDC square plus IRMS dash square. IRMS dash square అంటే ఏంటి RMS value of AC component. RMS value of AC component మనకు కావాలి. అందువల్ల IRMS square dash is equal to IRMS square minus IDC square. IRMS square
IRMS dash is equal to square root of IRMS square minus IDC square. This is what RMS value of AC component. Substituting this value in this equation, then we will get a ripple factor of half-wave rectifier. Ripple factor of half-wave rectifier R is equal to RMS value of AC component endra IRMS square minus IDC square whole divided by IDC component. IDC. So, ಈ IDC root la square root of IRMS square by IDC square. Root lo square hotna IDC square by IDC square. Getting cancelled out. Ripple factor is equal to square root of IRMS square ante IRMS ante endana I naught by 2 divided by IDC ante IDC means I mean equal to I naught by 5. Squares is there. Square 2 square ante 4 I naught square 5 square. Okay nana minus. So R is equal to cancel I naught square getting cancel 5 square by 4 minus 1. 5 value 3.14 to whole square by 4 by minus 1 simply. So 1.52 something vastundira approximately. This is the or 1.51. That is the ripple factor of half-wave rectifier. Write down. So this is 1.21. Just 1.21. 1.21 ready. 1.21 important ripple factor of half-wave rectifier important value 1.21. Okay, write down. Next one, form factor. So form factor is equal to the ratio of RMS value of current to that DC current. It is DC means I mean form factor is equal to the ratio of RMS value to that RMS value of component to that DC components. So IRMS IRMS value I naught by 2 divided by IDC anta I naught by pi. This is for only half-wave rectifier. So I naught getting cancelled, pi by 2. Pi into 3.142. 3.142 divided by 2 So form factor is equal to enta by 1.57. This is the form factor for half-wave rectifier. Write down. Okay, full wave rectifier. So in case of full wave rectifier, the total input of AC wave is completely converted into pulsating DC. DC. Okay. So the full wave rectifier consisting center tap transformer and two diodes and load resistance R. Okay, this is the primary coil. This is what? Secondary coil. Okay, this is A terminal. This is what? B terminal. Okay. So working తీసుకుంటే ఇక్కడ the primary coil consists consisting in AC source, secondary coil consisting two diodes and one load resistance. Across the load resistance, output will be taken. Okay. So first half cycle of AC wave working in a
first half cycle of AC wave, A terminal at positive, B at negative. First half cycle, A at positive, B at negative. Then positive connected to positive terminal of the diode కాబట్టి, then D1 is said to be forward bias. It conduct current. Okay, from M to N. M to N. And negative దేనికి ఉంది పీక్ ఉంది కాబట్టి అంటే నెగిటివ్ పాజిటివ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ సెట్ టు బి రివర్స్ బయాస్ అవుతుంది. ఇట్ డస్ నాట్ కండక్ట్. సో ద అవుట్పుట్ ఈజ్ అపియర్స్ అక్రాస్ ద లోడ్ రెసిస్టెన్స్. లోడ్ రెసిస్టెన్స్ దగ్గర అవుట్పుట్ అనేది అవుట్పుట్ వేవ్ ఫామ్ ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ హాఫ్ సైకిల్ లైక్ దిస్. సెకండ్ హాఫ్ సైకిల్కి వచ్చేసి ఏ ఎట్ నెగిటివ్, బి ఎట్ పాజిటివ్ అవుతుంది. ఏ ఎట్ నెగిటివ్, బి ఎట్ పాజిటివ్. సో నెగిటివ్ దేనికి ఉంది పీ సైడ్ కనెక్ట్ అయింది కాబట్టి దిస్ ఈస్ D1 is said to be reverse bias. It does not conduct. And D2 is said to be forward bias. It conduct current from M to N in same direction. Same direction. So like this, output will be up here across the load resistance. Output waveform. Mala next half cycle ke D1 said to be forward bias, D2 said to be reverse bias. Okay, again. Next half cycle ke D2 forward bias, D1 reverse bias. Again, it appears output across the load resistance. For both half cycles, full wave rectifier conducts current. Okay, this is the output waveform. The output waveform is not a direct DC, it is a pulsating DC. That means the output waveform consisting component of DC and AC. Both are superimposed. ఇక్కడ చూడరా, ఇక్కడ మనకి ఇందాక హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ మనం డెరైవ్ చేసాం. ఇక్కడ ఏం లేదంటే మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్లో ఏమైతే ఐఆర్ఎంఎస్ వాల్యూస్, ఐ మీన్ వాల్యూస్ వచ్చినాయో ఐఏనా. సో ఇక్కడ ఐఆర్ఎంఎస్ వాల్యూ ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు I0/√2 ఫుల్ వేవ్ కదా. అండ్ అక్కడ కూడా ఏసీలో కూడా ఫుల్ వేవ్ వెళ్ళాలి మనకి. ఐ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఐ మీన్ అన్న ఐడిసి కాంపోనెంట్ అన్న అంతా ఒకటి. ఐ మీన్ ఈజ్ ఈక్వల్ టు 2I0/π. 2I0/π రా బాగా గుర్తుపెట్టుకోవాలబ్బా. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నౌ output power I square R. అవుట్పుట్ పవర్ వచ్చేసి P is equal to I square R అంటే IDC RL అనా లోడ్ రెసిస్టెన్స్. అండ్ ఇన్పుట్ AC పవర్ IRMS స్క్వేర్ RL ప్లస్ RF లోడ్ రెసిస్టెన్స్. లోడ్ రెసిస్టెన్స్ ఇది అవుతుంది. లోడ్ రెసిస్టెన్స్ ప్లస్ RF అనేది ఏంద్రా ఫార్వర్డ్ రెసిస్టెన్స్ నానా. ఓకే, now efficiency eta is equal to output power divided by input power by efficiency is equal to output power chandra I square DC RL by IRMS square RL plus RF. Okay, so చూస్తే ఐడిసి వాల్యూ ఎంత 2I0/π. దట్ ఈజ్ 4I0² డివైడెడ్ బై లైక్ ఇంటూ RL డివైడెడ్ బై ఐఆర్ఎంఎస్ ఎంత. ఐఆర్ఎంఎస్ వచ్చి I0²/2. ఓకే, ఇంటూ RL ప్లస్ RF. ఓకే, ఓకేనా. Cancellation of I0² getting cancelled out. Eta is equal to పైకి వస్తే అవుతుందా 8. సో 8/π². I² అంటే ఆటోమేటిక్గా 10 తీసుకోవచ్చు. అంటే 8/10 0.8 అవుతుందనా. సో దట్ ఈస్ RL ప్లస్ RF. ఓకే, సో accurate value eta is equal to 0.812 RL divided by RL కామన్ తీస్తే 1 plus RF by RL. RL getting cancel out.
0.812 divided by 1 plus RF by RL. Generally efficiency in percentages లో తీసుకోవచ్చు మనం. ఓకేనా? ఇంటూ 100% చేస్తున్నారా, ఇంటూ 100%. So RF is very very small compared to the RL. Then neglect the denominator term. Okay, then efficiency eta equal to ఎంత అవుతుందిరా, 0.812 into 100 ఎంత అవుతుంది, 81.2%. That is the efficiency of full wave rectifier. Efficiency of full wave rectifier. ఈ రెండు ఫార్ములాస్ కానీ మనం గుర్తుపెట్టుకుంటే చాలు, అయిపోతుంది ఈజీగా. ఓకేనా? రైట్ డౌన్. ఓకేనా? దీస్ ఆర్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రా. ఈ గుర్తుపెట్టుకుంటే చాలు మీరు టు సాల్వ్ ద న్యూమరికల్స్ ఈజీలీ. హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఐ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ డిరైవ్ చేసాం. ఐ మీన్ ఈజ్ ఈక్వల్ I0 by pi. ఐ మీన్ వాల్యూ ఉన్నా, యావరేజ్ వాల్యూ ఉన్నా, డీసీ వాల్యూ ఉన్నా అంతా ఉంటాయి. IRM is equal to I0 by 2 already derived. Frequency, efficiency nana. Efficiency is equal to 0.416 RL by RL plus RF. Where RL అనేది load resistance, RF అనేది forward resistance of the diode. Maximum value of current or peak value of current I0 is equal to V by R. According to Ohm's law, I0 equal to V0 by RL plus RF. Ripple factor already derived 1.21. The ratio of RMS value of AC components to that DC components. Derive chesam manam. Form factor, the ratio of RMS value to that DC value. So IRMS by IDC nana or I mean. Form factor is equal to 1.57 for half wave rectifier. Ripple frequency ante output lo vache frequency is equal to the frequency of applied AC. Output lo vache frequency ante ripple frequency across the load resistance is equal to the frequency of input name. Next, output voltage తీసుకుంటే output voltage less than input AC voltage is the very very most important. Next, full wave rectifier, mean value or DC value 2I0 by pi. Already current లో వచ్చింది మనకి ఆల్రెడీ. IRM is equal to I0 by root pi. IRM is equal to I0 by root 2 run. IRM is equal to I0 by root 2. Efficiency eta equal to 0.812. దీనికన్నా డబుల్ ఉంటుందిరా, డబుల్ ఉంటుంది. eta equal to approximately 0.812 RL by RL plus RF. Okay. Maximum current is equal to V0 by RL plus RF. Okay. Ripple factor R is equal to 0.48 అని ఇక్కడ ripple factor 0.48. Form factor వచ్చి IRMS I mean కాబట్టి IRMS అంటే I0 by root 2 and I mean is equal to 2I0 by pi కదా. After getting cancellation, ultimate answer 1.11 is also very very most important. Form factor for full wave rectifier. Next, ripple frequency. Output లో వచ్చే frequency అనేది twice the frequency of input. Suppose input లో 50 Hz ఇచ్చాడు అనుకోండి, అవుట్పుట్ ఎంత వస్తుంది, 100 వస్తుంది. So output voltage across the load resistance is greater than the input voltage. Input AC voltage. Okay, this is about half wave rectifier and full wave rectifier అన్న. ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతా మనకి ఏం అవసరం లేదు ఫర్ ఆబ్జెక్టివ్ లెవెల్. ఓకేనా? ఓకే.